ఇలాంటి మెసెంజర్ పనులు మానేయమని ఆల్రెడీ మీకు చెప్పాను. వినిపించుకోరే? మిమ్మల్ని కాదు, పిల్లల చేత ఇలాంటి పనులు చేపిస్తున్న వాళ్ళని తిట్టాలి. ఎందుకక్క అన్నని తిడతావు? అన్న చాలా మంచివాడు. నీ పుట్టినరోజైతే మా అందరికి చాక్లెట్స్ పంచాడు తెలుసా? ఇలా చాక్లెట్స్ పంచేవాళ్ళు తర్వాత అవకాశం ఉన్నప్పుడు ఏమైనా చేస్తారు, పీకలు కూడా కోస్తారు. జాగ్రత్తగా ఉండండి. తెలియని వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోవద్దు. అన్న తెలియకపోవడం ఏంటి? ఈ ఎస్టేటే అన్నది. అక్క నువ్వు మంచిదానివి కాబట్టే నీకు మంచి లవర్ దొరికాడు. నీకెవరు చెప్పారు మంచివాడని? చూస్తే తెలీదా? హ్యాండ్సమ్, 6 ప్యాక్, ఫిలిం స్టార్ యాటిట్యూడ్. ఇదేనా మీరు నేర్చుకుంది? సోమవారం స్కూల్కి వస్తాను, మీ టీచర్తో మాట్లాడతాను. ఇక్కడి నుంచి ఎవరేమిచ్చినా మీరు తీసుకోకండి, నా దగ్గరికి తీసుకురాకండి. సరే అక్క. సరే, వెళ్ళి ఆడుకోండి. ఇదిగోండి, ఇది కూడా తీసుకెళ్ళండి. అక్క ఒక్క ధృవసార్ ఇచ్చేది మాత్రమే తీసుకొస్తాం. ఎందుకంటే నువ్వు ధృవసార్ని పెళ్లి చేసుకోవడం మా అందరికి ఇష్టం. మిమ్మల్ని రండి రాజీవ్, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ప్లాంటేషన్ నుంచి కలెక్ట్ చేసిన రిపోర్ట్స్ని రివ్యూ చేద్దాం అనుకున్నాం కదా. కరెక్టే. మేనేజర్కి ½ అన్ అవర్ నుంచి కాల్ చేస్తున్నాను, పికప్ చేయట్లేదు. ఈజీ ఆన్ లీవ్? లీవ్ పెడితే మెసేజ్ పెట్టేవాడు కదా. మరి ఆఫీస్లో ఉండి కూడా నీ కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయడు? ఇదిగో తనే కాల్ చేస్తున్నాడు. సార్ సారీ సార్, మీ కాల్ నేను చూడలేదు, మొబైల్ ఛార్జింగ్లో పెట్టాను. ల్యాండ్లైన్ కూడా కాల్ చేశాను, ఎవరు అటెంప్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ రిసెప్షన్. లేదు సార్, అందరూ ఒక పార్టీకి అటెండ్ అవ్వాలని ధృవ సార్ ఆర్డర్ సార్. అందుకే ఎవరూ వాళ్ళ డెస్కుల దగ్గర లేరు. పార్టీయా? ఏం పార్టీ? ఏదైనా సక్సెస్ పార్టీనా? కాదు సార్, ఈరోజు మా సార్ పిఏ ఉంది కదా వసుంధరా, ఆ మేడం బర్త్డే సార్. అందరినీ ఆఫీస్ ప్రిమిసెస్లో బెలూన్స్తో డెకరేట్ చేసి పార్టీ గ్రాండ్గా చేయాలని ధృవ సార్ చెప్పారు. సరే, మంత్లీ అకౌంట్ రిపోర్ట్స్ అన్ని పంపించండి మేనేజర్ గారు. ఓకే సార్. మల్లిక, ఆ రోజు ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిపించడానికి ఏదైనా ప్రాబ్లం అని అడిగావు కదా, ఇదే ప్రాబ్లం. నీ కొడుకు మీద నాకు నమ్మకం లేదు. నా కూతురికి ఎంత చెప్పినా అర్థం కాదు. నీ మాయలో పడిపోయింది. ఇదంతా నా కర్మ. ఏమ్మా వసుంధరా, బాగున్నావా? బాగున్నాను పూజారి గారు. శంకరన్నా బానే ఉన్నారు. ఉండమ్మా, హారతిస్తాను. హాయ్ హాయ్.
నాకు కూల్ డ్రింక్ కావాలి. కూల్ డ్రింక్ కావాలా తల్లి? ఏవండి, కార్లో కూల్ డ్రింక్ ఉంది, తీసుకురండి. అలాగే. ఏమండి, ఇది మీదా? మాది కాదండి, ఎవరితో చిన్నపిల్లల్లాగా ఉంది. దివ్య దివ్య, నువ్వు ఈ బిస్కెట్ తింటూ ఉండు, ఈ లోపు నీకేం కావాలన్నా తెచ్చి పెడతానే, సరేనా? సరే మమ్మీ. ఏంటి ఇంతసేపు అయింది కూల్ డ్రింక్ తాగడానికి? నువ్వు ఇక్కడే ఉండు, నేను డాడీని తీసుకొస్తానే. ఏవండి, ఇంకెంతసేపు అండి, రండి. చాలా థ్యాంక్స్ అండి. పాపకి ఏదైనా జరిగింటే నా ప్రాణం పోయేది. మీరున్నాం ఎలా తీర్చుకోవాలో ఏంటో. నీకేం కావాలన్నా ఇస్తామమ్మా. అయ్యో, నేను చేసింది పని కాదు, డబ్బులు ఇవ్వడానికి. ఈ గాజు పాపదేనా? అవును, మా పాపదే. తీసుకోండి. ఇది గుడిలో పడిపోయింది. అమ్మవారు ఇది నా కంట పడేటట్టు చేసి పాపని రక్షించడానికి నన్ను ఇక్కడికి పంపించుంటారు. మీరు ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే, ఒక్క నిమిషం ఉండమ్మా. ఏవండి, ఆ డబ్బులు ఇలా ఇవ్వండి. నీకు అక్కలా అనుకో, ఇది తీసుకో అమ్మా. నీ పెళ్ళికిచ్చే కానుక అనుకో. అయ్యో, తీసుకో అమ్మా. మీరు నా అక్కలా అనుకుంటే తనకి నేను పిన్నిలాగా. కూతుర్ని కాపాడినందుకు డబ్బెలా తీసుకుంటాను? వద్దండి, వస్తాను. పాప జాగ్రత్త. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటావా? అమ్మా, కార్తీక్ బావ నాకు దూరం అవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు. మా మధ్య దూరాన్ని తగ్గించి తనని నన్ను ఒక్కటి చెయ్యి. జీవితంలో ఐశ్వర్యం, అదృష్టం కావాలని నేనెప్పుడు కోరుకోలేదు. మా కార్తీక్ బావతో ప్రశాంతమైన జీవితం, నాన్నకి ఆరోగ్యం ప్రసాదించు తల్లి. ఇవి మా కార్తీక్ బావ ఎగ్జామ్ కోసం దాచాను, అయినా నీకే సమర్పిస్తున్నాను. రేపటి నుంచి కార్తీక్ బావకి పరీక్షలు. ఇక్కడ జరిగిన గొడవల ప్రభావం తన ఎగ్జామ్ మీద లేకుండా అన్ని పరీక్షలు బాగా రాసేలా దీవించు తల్లి. ఓం శ్రీమాత్రే నమః. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా స్వరూపిణి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. చెప్పు గ్రీష్మ. ఆంటీ మనిద్దరిని కలిసి ఎంగేజ్మెంట్ షాపింగ్ చేయమన్నారు. ఎప్పుడొస్తున్నావు? నేను ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి, నేను కాల్ బ్యాక్ చేస్తాను. హలో హలో, ఎవరితో మీటింగ్? సరే గాని నువ్వేదో సెలబ్రేషన్ అన్నావు. రారా, చిలకని చూపిస్తా.
హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. కానీ ఇదంతా అవసరమా? చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఫ్లెక్సీ ఎందుకు సార్? చైర్మన్కి పిఏ అంటే చైర్మన్ తర్వాత ఈ కంపెనీలో ఇంపార్టెంట్ పర్సన్. అది కాక ఎస్టేట్లో నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పాక మొట్టమొదటిసారి పుట్టినరోజు జరుపుకుంటున్నావు. ఆ మాత్రం ఉండాలి కదా. ఇవేమీ వద్దు సార్, నాకివేమీ అలవాట్లేదు. అయితే నేను అలవాటు చేస్తాను. నువ్వొచ్చి కేక్ కట్ చేస్తావా, చేయి పట్టుకొని నన్ను కట్ చేయించమంటావా? సార్ వద్దు సార్, నేనే వస్తాను. మేడం బ్యాగ్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే నా కోసం టైం స్పెండ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. దయచేసి అందరూ మీ వర్క్ ప్లేస్కి వెళ్ళండి. ఓకే మేడం. ఓకే మేడం. ఈ కేక్ హెల్పర్స్తో వర్కర్స్ దగ్గరికి పంపించండి. అలాగే మేడం. పదండి సార్. చిలక చేత్తో కేకు పెట్టించుకోలేకపోయావు, ఇంక చిలక నేను టేస్ట్ చేస్తావు. నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నా, కానీ ఈ అమ్మాయి బాగానే స్పెషల్. అందని ద్రాక్షకి రుచెక్కువ. చూద్దాం ఇంకెన్నాళ్ళు తప్పించుకుంటుందో. ఒక్క నిమిషం, ఈ బర్త్డే నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా? అవును సార్. నేనిచ్చిన సర్ప్రైజ్కేనా? కాదు సార్, చిన్నప్పటి నుంచి బావ నాకు విష్ చేయకుండా ఉండడం ఇదే మొదటిసారి. అదేంట్రా, సూపర్గా ఇంత కష్టపడి బర్త్డే ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేస్తే ఎవడో విష్ చేయని వాడి గురించి బాధపడిపోతుంది. కొంతమంది జాతకాలు అంతే సార్, అదృష్టాన్ని వదిలి దురదృష్టం వెనక పడుతూ ఉంటారు. దురదృష్టం ఆ కార్తిక్ గాడితే. వాడేవాడ్రా ఇంత మంచి అందాన్ని, ఇంత మంచి అమ్మాయిని వదిలి వెళ్ళాడు. అదే నేనైతేనా? సార్ పెళ్లి చేసుకునేవారా? ఎప్పుడో అనుభవించేవాణ్ణి. అదే కదా, వీడు అందం చూడడం మానేసి క్యారెక్టర్ చూస్తాడా అనుకున్నా, ఛాన్సే లేదు. అమ్మా చెప్పు. ఎంగేజ్మెంట్ వారం రోజుల్లో ఉంది. షాపింగ్కి రమ్మని గ్రీష్మ అడుగుతుంటే కాలక్షేపం చేస్తున్నావేంటి? రేపొద్దున కల్లా నువ్వు వైజాగ్లో ఉండాలి. ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు నువ్వు వైజాగ్లోనే ఉంటున్నావు. ఇంకేం చెప్పొద్దు. మదర్ సుపీరియర్ ఆర్డర్. రేపు మార్నింగ్ కల్లా వైజాగ్ వెళ్ళాలంట. ఎంగేజ్మెంట్ అయ్యే వరకు అక్కడే ఉండాలంట. ఈ చిలకని రికార్డ్ బ్రేక్ చేయబోతుందేమో అనిపిస్తుందిరా ధ్రువ. నీకు ఎంగేజ్మెంట్ జరిగితే ఎస్టేట్లో తెలిసిపోతుంది కదా.
ఇంక తను నీ వల్లో పడే ఛాన్సే లేదు. ఎస్టేట్కి రానన్నవాడివి ఎగరేసుకుంటూ వచ్చావు, కానీ మిస్డ్ అటెంప్ట్. పాపం. అమ్మా, రేపు కాదు ఎల్లుండి వస్తానమ్మా. మొన్న కూడా నువ్వు సడన్గా పిలిచావని వైజాగ్ వచ్చేసాను. అప్పుడు కొన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేశానమ్మా. అందులో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ రేపు షెడ్యూల్ చేశాను. అది నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలమ్మా. సరే, ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేలా ప్లాన్ చేసుకో. నో మోర్ ఎక్స్క్యూజెస్. ఇప్పుడు చూడ్రా, వసుంధరని ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని పక్క ఊరికి తీసుకెళ్తాను. తర్వాత నేను ఎలాగో 1 వీక్ ఇక్కడ ఉండను. నెక్స్ట్ మీటింగ్స్ అన్నీ నువ్వే హ్యాండిల్ చేయాలి. నువ్వు రావడం చాలా ఇంపార్టెంట్. 4 గంటలకల్లా ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్తాను. తను సరే సార్ అంటుంది. ఏమంటావు? ఎలా ఉంది స్కెచ్? సూపర్ రా బాబు. ఒక్కసారి నాది అని ఫిక్స్ అయితే మిస్ చేసే ఛాన్సే లేదు. రేపు మీటింగ్ పేరుతో పక్క ఊరికి తీసుకెళ్తాను. రిసార్ట్లో రూమ్ బుక్ చేస్తాను. చిలక తప్పించుకోలేదు. తప్పించుకో నివ్వను. దట్ ఈస్ ధ్రువ. గ్రీష్మ, చూడు, ఇప్పుడేమంటావు? నేనేదో అంటానని ఫిక్స్ అయ్యారు కదా, మీరే చెప్పండి, అనేస్తాను. ఇంత చూపించినా కూడా నీకేమనిపించట్లేదా? అనిపిస్తోంది. ఇంత చిన్న విషయానికి మీరు ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తోంది. ఇది చిన్న విషయం ఏంటమ్మా? అందరి ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పియ్యగా పెట్టుకున్నాడు. ఈరోజు పుట్టినరోజు వేడుకలు కూడా చేస్తున్నాడు. ఇది నీకు చిన్న విషయం అని ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ధ్రువ ఆ కూలి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నా డాడీ? అయితే ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాడో చెప్పు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని ఎందుకు చెప్పాడు? నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాక తన పుట్టినరోజు ఎందుకు జరిపిస్తున్నాడు? అసలు తన ఉద్దేశం నీకు తెలుసా? తెలిస్తే ఇదంతా విషయం కాదన్నట్టు ఎందుకు కొట్టేస్తున్నావు? ఎందుకంటే ధ్రువ నా టార్గెట్ కాదు. నా టార్గెట్ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. రేపక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి నేనే బాస్ని. అందరూ నాకు సల్యూట్ చేస్తారు. అది నా కళ. ధ్రువతో పెళ్ళయ్యాక తనని ఎలా మార్చుకోవాలో నాకు ఒక ఐడియా ఉంది. మల్లిక ఆంటీ నా వైపున్నారు. ఒక అద్దాల భవనంలోకి రాజకుమారిలా వెళ్ళబోతున్నాను. అది ఒక్కటే నాకు ముఖ్యం. ఒక్క రాయి తగిలితే అద్దాలన్నీ నేలరాలి ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. స్థిరత్వం లేని అద్దాల మేడల్లో ఉండటం కన్నా చిన్న గుడిసెలో ప్రశాంతంగా ఉండడం మంచిదని నీకో రోజు అర్థమవుతుంది. అప్పుడు నా మాటలు కూడా నీకు అర్థమవుతాయి. ఇప్పుడు నీ కళ్ళు మూసుకుపోయాయి.
డబ్బు తప్ప ఇంకేమీ కనిపించనంతగా. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తావో కలల్లోనే ఉండిపోతావో నీ ఇష్టం. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ వసుంధరా. ఆఫీస్ పనికే కదా సార్ పిలిచారు, థ్యాంక్స్ ఎందుకు? నీతో మాట్లాడడం కొంచెం కష్టమేమో. స్ట్రైట్గా మాట్లాడితే ఎవరితో మాట్లాడడమూ కష్టం కాదు. అంటే నేను స్ట్రైట్గా మాట్లాడినా? అలా మాట్లాడితే కష్టం ఉండదని మాత్రమే నేను అన్నాను. ఎస్టేట్లో అందరితోనూ బానే మాట్లాడతావు, నాతో ఎందుకు ఇష్టం లేనట్టు మాట్లాడతావు? మీలాగా నాతో ఎస్టేట్లో ఎవరూ ప్రవర్తించలేదు సార్. నువ్వు ఆ గెస్ట్ హౌస్ గురించి మాట్లాడుతున్నట్లయితే 100 సార్లు సారీ చెప్పాను. ఆ రోజు నేను డ్రింక్ చేసున్నాను, ఏం చేశానో నాకే తెలీదు. ఆ రోజు నుంచి నేను మళ్ళీ తాగలేదు తెలుసా? మనం వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది సార్? నాకు వెళ్ళటానికి కొంచెం తొందరగానే ఉంది వసుంధరా. అమ్మా, నువ్వు ధ్రువాసాన్ని పెళ్లి చేసుకుంటానని నాకు ప్రమాణం చేయమ్మా. శిలనేనా క్షణ